హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజు చేసుకునే అభిషేకం యొక్క విశిష్టత మొత్తం మీకు తెలియజేయబోతున్నానండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి ఈ స్టాల్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇదే వృత్తి కాదండి. ఈ కొబ్బరికాయలు అమ్మేవాళ్ళు కానీ, అరటిపళ్ళు అమ్మేవాళ్ళు కానీ ఇక్కడ వేసుకున్న స్టాల్స్ అన్నీని వీళ్ళందరూ కూడా డైలీ వేరే వేరే పనులు చేసుకుంటారు. కానీ ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజు తెల్లవారుజాము 2 గంటల నుంచి సాయంత్రం నైట్ అయ్యే వరకు జరిగే వ్యాపారంలోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎంతో లాభాన్ని వీళ్ళకి చూపిస్తారండి. అందుకునే ఎలాంటి పనులు చేసుకునే వాళ్ళైనా సరే ఈరోజు ఇక్కడ స్టాల్స్ వేసేస్తారు. సో ఇక్కడ ఖర్జూర పండు అనేది చాలా మంచిదండి. మనం ఏ క్షేత్రానికి వెళ్ళినా సరే అక్కడ తీపి గనక ఏదైనా అమ్మడం జరిగితే వెంటనే మనం అది తీసుకుని ఇంటికి వెళ్ళడం వలన గుడి నుంచి మనం తీపిని తీసుకుని వెళ్తే ఇంటి దగ్గర శుభదాయకమైన వార్త వింటామండి. సో ఇక్కడ చూపిస్తున్న ఈ పాముల్ని ఆడించడం అనేది చాలా బాగుంటుందండి గుడి దగ్గర. అలాగే డబ్బులు కూడా వేస్తాము, ఎవరి జీవనోపాధి వాళ్ళది. సో ఇక్కడ వెంకన్న బాబు స్వరూపంగా ఇక్కడ కూర్చు వేస్తున్నారు కదండి. నెమలేకలతో ఉన్నాయి, కూర్చుని తల మీద వేస్తే మంచి జరుగుతుందని ఒక నమ్మకం. అలాగే తిరిగి డబ్బులు కూడా వేసేస్తారండి, ఉత్తిని ఆశీర్వదించుకోరు. సో అభిషేకం అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోయిందండి. నేను వెళ్ళేసరికే మొదటి అభిషేకం పూర్తయింది. మొదటి అభిషేకం అంటే కేవలం ఒక్క అభిషేకంలోనే దగ్గరగా ఒక 200-300 మెంబర్స్కి ఏకకాలంలో అభిషేకం చేయడం జరుగుతుందండి సామూహికంగానే. అలాంటి ఒక అభిషేకం 4:30కి ఫినిష్ అయిపోయింది. నేను వెళ్ళేసరికి సెకండ్ అభిషేకం జరుగుతుందని చూడండి. సెకండ్ అభిషేకానికి కూడా అందరూ పూజలో కూర్చుని ఎవరి పనుల్లో వాళ్ళు హడావుడిగా ఉన్నారు. పంతులు గారు దగ్గరకు వచ్చి గోత్రనామాలు అడుగుతున్నారండి. ఈలోగానే వేరే పంతులు గారు విఘ్నేశ్వరుడు పూజ జరిపిస్తున్నారండి. విఘ్నేశ్వరుడు పూజ అయితే మేము చేస్తున్నాము. ఇక్కడ నుంచున్నటువంటి పంతులు గారే మంత్రాలు అవన్నీ చదువుతున్నారు. ఒక పంతులు గారు గోత్రనామాలు అడుగుతున్నారు. ఇక్కడ భార్యాభర్తలు దంపతులు పూజలో కూర్చోవాలని ఎందుకంటారంటే ఈ అభిషేకంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకంలోనండి ఆడవాళ్ళు చేయకుండా మగవాళ్ళు చేసేటటువంటి కొన్ని కార్యక్రమాలు ఉంటాయండి. అందువలన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకానికి మస్ట్గా దంపతులు చేయించుకోవాలంటారు. చూడండి ఇక్కడ పంతులు గారు రకరకాల భంగిమల్ని చూపిస్తున్నారు, చేతులతో చేయవలసినవి అవన్నీ. ఇవి కేవలం ఆడవారు కాకుండా ఓన్లీ మగవాళ్లే చేయడం వలన మన వాళ్ళు ఏ సంకల్పం చెప్పుకుని అయితే కూర్చున్నారో అది జరగడానికి 85% అవకాశం ఉంటుందండి. ఇది ఓన్లీ ఆడవాళ్ళు ఆ టైంలో 2 చేతులతోని నమస్కారం పెట్టుకుని స్వామివారిని తలుచుకుంటూ ఉండాలి. మగవారి మాత్రం పంతులు గారిని చూస్తూ పంతులు గారు చెప్పిన మాటలు చెప్పాలి, అలాగే పంతులు గారు చేసి ఇవన్నీ కూడా చెయ్యాలండి. ఒక్కొక్క అవయవాన్ని పట్టుకుని దాన్ని బట్టి మంత్రం చెప్తూ ఉంటే ఇక్కడ మగవారు అది చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అక్కడ అవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయండి మనకి. సో ఈ విధంగా అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకం మొదలైందండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకం సంతానం లేని వాళ్ళకి గొప్పగా సంతానాన్ని అనుగ్రహిస్తాడండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అది 100% నిజమండి. అంతేకాకుండా వ్యాపారం వృద్ధిలోకి రావాలి అంటే తప్పక చేయించుకోవాల్సిన అభిషేకం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకం అండి. నేను అభిషేకం లోపల అభిషేకం జరుగుతుందని వీడియో తీయడానికి అని చెప్పేసి ఇలాగా గేట్ల లోపలంచే ఏం కనిపిస్తుందని చెప్పి నేను వీడియో అయితే తీసానండి. అప్పుడు చక్కగా మంచి వస్త్రాలలో రకరకాల పూల దండల్లో అలంకరించుకున్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కింద ఉన్నటువంటి ఈ నాగబంధనంలో ఉన్నటువంటి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం పాలాభిషేకం జరిగింది. చూడండి ఇంత పెద్ద పాలక్యాన్ నిండా ఆవు పాలు అయితే గ్యాదర్ అయినాయండి. మొత్తం తీసుకొచ్చినటువంటి ఆవు పాలన్నీ ఒక క్యాన్లోని, ఆవు పెరుగంతా ఒక దాంట్లోని, నెయ్యి ఒక దాంట్లోని, తేనె ఒక దాంట్లోని, ఇలా మొత్తం ఊరి వాళ్ళందరూ తెచ్చినటువంటి ఈ అభిషేక సామాగ్రి అంతటిని ఒక దాంట్లోకే కలెక్ట్ చేసి అదంతా చూడండి స్వామివారికి శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎంత గొప్పగా అభిషేకం చేస్తున్నారు. లోపల గర్భగుడి అంతా కూడా ఈ రకంగా బంతి పూలతోని రకరకాల ఫ్లవర్స్తోని కూడా అందంగా అలంకరించారండి. శుభప్రదంగా మామిడి తోరణాలు కూడా కట్టారు. సో అభిషేకం అయితే చాలా బాగా జరుగుతుందండి. ఈ అభిషేకం జరుగుతున్నంతసేపు అక్కడ బయట టెంట్లో కూర్చున్నటువంటి వాళ్ళందరూ ఓం శరవణ భవాయ నమః, ఓం శ్రీ కుమారాయ నమః అన్న మంత్రాన్ని విడవకుండా జపిస్తూ ఉంటారండి. జపిస్తూ వ్యాపారం కావలసిన వాళ్ళు వాళ్ళ వ్యాపార వృద్ధిని చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ తీసుకొచ్చారండి మొత్తం కొబ్బరికాయలన్నీ కొట్టేసి ఆ నీటిని వేరే దాంట్లో వేసి కొబ్బరి చెక్కలు తీసుకొచ్చారు. ఆ నీటిని కూడా స్వామివారికి అభిషేకం చేస్తారండి. ఇప్పుడు కొబ్బరి చెక్కలను చూడండి నైవేద్యం కింద నివేదించేసి ఇప్పుడు వీటిని ప్రసాదం కింద మా అందరికీ అందజేస్తారండి. సో ఫైనల్గా స్వామివారికి అయితే తేనాభిషేకం, నెయ్యాభిషేకం,
అభిషేకం, పెరుగుతో అభిషేకం, ఫైనల్గా పాలతో అభిషేకం అండి. పాల అభిషేకం చేసినప్పుడే నాకు లోపలికి వచ్చి భాగ్యం దక్కిందండి. నేను ఇలాగా పక్క నుంచి అడిగేసి లోపలికి వచ్చాను. వీళ్ళందరూ లైన్లోంచి వస్తున్నారు చూడండి. వీళ్ళందరూ దర్శనాలు చేసుకునేవారు. ఒక పక్కన దర్శనాలు అవుతున్నాయి, వేరే పక్కన అభిషేకం జరుగుతుంది, అలాగే ఇంకొక పక్కన స్వయం పాకం ఇచ్చుకోవడం కూడా జరుగుతుంది. చూడండి, హారతి ఇస్తున్నారు. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకం పూర్తయిన తర్వాత అరటి పండ్లను, కొబ్బరి చక్కెరలను నైవేద్యంగా చూపించి ఈ యొక్క హారతిని అయితే మా అందరికీ ఇవ్వడానికైతే తీసుకుని వచ్చేస్తున్నారు. ఇది మామూలు హారతి కాదండి. 200-300 మెంబర్స్ అక్కడ కూర్చొని ఉన్నారు. వాళ్ళందరికీ ఇచ్చేటటువంటి గొప్ప సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంగళహారతి అండి. చాలా శుభదాయకం. ఈ హారతి కోసమే గంటలుగా కూర్చొని వాళ్ళు అనుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరాలని ఈ హారతి కళ్ళకు అద్దుకుంటూ కూడా చెప్పుకుంటారండి. ఒక్కసారి వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఈ మహా గొప్ప మంగళహారతిని, శుభాలు కల్పించే మంగళహారతిని, సంతానాన్ని కల్పించే మంగళహారతిని మనమందరం కూడా కళ్ళకద్దుకుంటామండి. ఎందుకంటే అంత మంచిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంగళహారతి అనేది. ఇక్కడ శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అని రాసుంటారండి. ఈయన గొప్ప ప్రతీక. మనకి వ్యాపారం వృద్ధిలోకి రావడానికి కానీ, వంశం అభివృద్ధి చెందడానికి, దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నారో వాళ్ళు మెడిసిన్ వాడుతూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకాన్ని కనుక చేయించుకున్నట్లయితే వాళ్ళకి అది క్యూర్ అవ్వడం జరుగుతుందండి. ఎందుకంటే ఈ అభిషేకం చేయించుకున్న వాళ్ళు అన్నీ తినకూడదని నేను లోపల గర్భగుడి దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నానని చూడండి. శ్రీ వల్లీ దేవసేన సమేత షణ్ముఖ శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని 2 కన్నులతో తనివి తీరా చూసుకుని శ్రీ కుమారాయ నమః అన్న మంత్రాన్ని అనుకుంటే సరిపోద్దండి. మనసులో తెలియని తృప్తి, తెలియని ఆనందం ఉంటుంది. అభిషేకం మొత్తం పూర్తయిపోయిన తర్వాత బ్రాహ్మణులకి భోజనం పెట్టాలి కదండి. అందుకని మనకి పురాతనం నుంచి వస్తున్న ఆనవే భోజనానికి బదులుగా స్వయం పాకం ఇస్తామంటే అందులో బియ్యంలో పప్పు, అలాగే మిరపకాయలు, టమాటాలు, సాంబార్లోకి వేసుకునేటటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి సాల్ట్ కూడా పెట్టేసి రైస్లో పెట్టి ఈ రకంగా పంతులు గారికి మొత్తంగా ఒక అరిటాకులో కానీ ఎవరికి తోచిన దాంట్లో వాళ్ళు తాంబూలం పెట్టి అప్పచెప్పి పంతులు గారికి భోజన సమానంగా ఇచ్చి అప్పుడు ఇంటికి వెళ్ళి ఏదన్నా తీసుకుంటామండి. అక్కడ కార్యక్రమం అయిన వెంటనే ఇక్కడ ఇందులో ఉన్నటువంటి నందిని వెంకటేశ్వర స్వామి స్వరూపంగా చూస్తారండి. మస్ట్గా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఎదురుగుండా ఉన్నటువంటి ఈ యొక్క నందికి వెంకటేశ్వర స్వామి స్వరూపానికైతే ప్రదక్షిణాలు చేసి అక్కడ చెప్పుకున్నటువంటి కోరికలు ఏమన్నాయో ఇక్కడ కూడా చెప్పుకుని ప్రదక్షిణలు చేస్తారండి. ఇక్కడ బ్రహ్మ ముహూర్తం నుంచి కార్యక్రమం మొదలవుతుంది. చూడండి, నేను చీకటిగా ఉన్నప్పుడు వచ్చాను, ఇప్పుడు వెలుగు వచ్చేసింది. ఇక్కడ రావి చెట్టు గురించి ఎస్పెషల్గా చెప్పుకోవాలండి. రావి చెట్టు చుట్టూరు కూడా దీపాలు వెలిగించి ప్రదక్షిణాలు చేస్తున్నారండి. అలా చేయడం వలన ఫస్ట్ మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే అండి, ఇక్కడ ఎవరికైతే సంతానం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వచ్చి అభిషేకం చేయించుకున్నారో వాళ్ళు మస్ట్గా రావి చెట్టు గాలిని పీలిస్తే గర్భసంచి అనేది శుద్ధి అవుద్దండి. అందువలన రావి చెట్టు చుట్టూరు ప్రదక్షిణాలు చేస్తారు. దర్శనం చేసుకుని బయటకు వస్తున్న ప్రతి ఒక్కరికి నెమలికలతో ఉన్నటువంటి ఈ కుచ్చుని పెడతారండి. ఇది సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి కృష్ణుడు స్వరూపంగా భావించి ఇది స్వామివారి ఆశీర్వాదం మనకి లభించినట్లే అని చెప్పేసి దీని అర్థమండి. సో ఈ రకంగా అయితే గణాచారమ్మ ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి పక్కనే ఉంటారు ఈవిడ. అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాం. నేనైతే తిరిగి ఇంటికి వచ్చేస్తున్నాను. ఫుల్గా వెలుగు వచ్చేసింది. ఈ పాములు ఆడించే వాళ్ళకి కూడా ఫుల్గా అయితే సంభావనలు బాగా వచ్చినాయండి. ఈయన కూడా చాలా హ్యాపీ. టైం ఆల్ ఓవర్ 6:30 అయిపోయింది. ఈ పాములు చూసారండి, బుసలు కొట్టకుండా ఆయన దగ్గర ఎంత బాగా ఉన్నాయో. పాములు ఆడించేవాడు అంటే అంతే అండి. సో ఇంకా స్టాల్స్ తెల్లవారుజామున చూసిన దానికన్నా ఇంకా ఎక్కువ స్టాల్స్ వచ్చినాయి. ఏ క్షేత్రానికి వెళ్ళినా కానీ ఇక్కడ మీకు చూపిస్తుంది ఈ రకంగా షష్ఠిలోని వాళ్ళు ఎవరైతే కాలం చేశారో ఆ కాలం చేసిన వాళ్ళ పేర్లు చెప్పి పళ్ళు ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ మస్ట్గా ఈ ఆనవాయితీ అయితే ప్రతి క్షేత్రంలోనే జరుగుతుందండి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజున. సో నేనైతే ఎప్పుడు లాగానే టేలకం, స్టిక్కర్స్, గాజులు తీసుకుని వెళ్తున్నానండి. ఖర్జూర పండు. మనం ఏ క్షేత్రానికి వెళ్ళినా కానీ అక్కడ మస్ట్ బొట్లు, అలాగే సౌభాగ్యదాయకమైనటువంటి గాజులు, అలాగే తీపి ఖర్జూర పండు, జీడు, లేదంటే అక్కడ ఏదైతే తీపి ఉందో ఆ తీపిని మనం ఇంటికి పట్టుకుని వెళ్తే మంచి శుభదాయకమైన న్యూస్ వింటామండి. ఇవి చాలా మంచిది. మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే వెంకన్న బాబుకి సమానమైన కూర్చుని తల మీద పెట్టుకుంటే ఆరోగ్యంతో ఉంటాం, ఇంట్లో ఐశ్వర్యం కూడా ఉంటుందండి. సో నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నానండి. ఎందుకంటే మా పాపను స్కూల్కి రెడీ చేయాలి. మా